రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కుమారుడైన మన లోకేష్ బాబు గారికి నా యొక్క విన్నపం అయ్యా. నువ్వు దయచూపు ఎక్కడెక్కడనో నుండి ఫ్యాక్టరీలన్నీ తెప్పించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్నట్టుగా చేయాలని నువ్వు తపన పడుతున్నావు. కానీ ఈ నిండ్ర మండలంలో ఉన్న ఈ మూతపడిపోయిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించయ్యా. మహానుభావ రా, నీ యొక్క పౌరుషమైన మీ తాత ఎన్టీ రామారావు బలం నిరూపించయ్యా. సభాష్ అని అనిపించుకోవయ్యా. మేము లక్షలాది మంది రైతులు నానా ఇబ్బందుల్లో పడుతున్నామయ్యా. మమ్మల్ని చూసి గమనించయ్యా. లోకేష్ బాబు గారు యువనాయకుడు, రండి, మీరు వచ్చి మమ్మల్ని పరిశీలించండి. మా నిండ్ర మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్ అయిన వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఒక పక్క సీనియర్ నాయకుడైన మా చిట్టిబాబు నాయుడు గారు ఉన్నారు. మరొక పక్క యువ నాయకుడైన విజయ్ గారు ఉన్నారు. మరొక పక్క మనోహర్ నాయుడు అయిన బెల్లబ్బ నాయుడు గారు కూడా ఉన్నారు. కాబట్టి మీరంతా పోరాడి మా యొక్క గ్రామంలో ఉన్న ఎంపీటీసీ గారైన రెడ్డివారి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అందరూ కలిసి గట్టిగా పోరాడి మూతపడిపోయిన ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. రావయ్యా మహానుభావ రా, మా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించయ్యా. నీ తాత పేరు ఘనాన్ని సాధించు అయ్యా, నిలబెట్టయ్యా.